క్యాబిన్ మేట్ 24 hours స్టడీ హాల్ అండ్ వర్క్ స్పేస్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇప్పుడే మీ క్యాబిన్ బుక్ చేసుకోండి. ఇది అడ్డొస్తుంది ఇది. అదే రణభేరి. ఈ ఘోర కలికి, ఈ మారణ హోమానికి ఏనాడో ఎక్కడో నిరాశ్రయంగా సన్యాసించబడి ప్రపంచ సౌఖ్యానికి ఆవల విసిరివేయబడిన దుప్పి భాగాల పాటి కారడివిలో ఆరవిల్లి నాగమ్మవనే నిన్ను నలగామరాజనే ఆ దురాత్ముడు నీ ఆతిథ్యానికి మేనుపరిచి చేరదీసి అందజేసుకుని అమోచ్చరతో రందించకపోతే ఇంతటి చరిత్ర ఉండేది కాదే. అఖండ పలనాటి సీమ ఖండ ఖండాలుగా నరుకబడి అంతఃకలహాలతో రొమ్ము గుతుకుని పోయేది కాదే, రొమ్ము గుతుకుని పోయేది కాదు. అలుపన్నది లేకుండా ఆశాంతం అద్భుతంగా పలికిన బాలచంద్రుడి ఏకపాత్రాభినయంలో అలా వచ్చి ఇలా మెప్పించినటువంటి గౌరవ పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు శ్రీ కందుల దుర్గేష్ గారికి ఒక్కసారి గట్టిగా కర్తవ్య పనులు అందిద్దాం. తర్వాత మరొక స్కిట్ మన ముందుకి రాబోతున్నారు. సమయం సందర్భం లేని ఎన్ ఈశ్వరరావు గారు, సుందరపు విజయ్ కుమార్ గారు, శాసనసభ్యుల బృందం ఒకసారి కర్తాల ధ్వనులతో వారిని ఆహ్వానిద్దాం. ఇదే పరిస్థితి. స్టేజ్ ఎక్కమంటారు, మైక్ ఇవ్వండి. అయ్యా ఏటైందిరా? కొట్టేశారా? దెబ్బలేడురా? కొట్టారా? కొట్టారా? జనం కొట్టారన్నా. జనం కొట్టారా? ఎందుకురా? ఇది పాట పాడితే కొట్టారన్నా. పాట పాడితే కొట్టారా? అవునన్నా, పాడేనరా. మొన్న మా పండగ అయినప్పుడు ఎమ్మెల్యే గారు పాట పాడితే అందరూ చప్పట్లు కొట్టారా? లేదన్నా, దెబ్బలే కొట్టారా. దెబ్బలు కొట్టారా? ఎమ్మెల్యేలు పాడితే చప్పట్లు కొడుతున్నారు, నేను పాడితే దెబ్బలు కొడుతున్నారన్నా. పాట పాడితే ఎందుకురా దెబ్బలు కొడతారు? కొడుతున్నారన్నా. అన్న ఎలక్షన్ లో పాడేనా, నీ జీపేకి పాడేనా, అందరూ చప్పట్లు కొట్టారా? ఇప్పుడు మన నన్ను కొడుతున్నారన్నా. ఏం పాడేవరా అన్న? ఏ పాట పాడతానన్నా, నాకు నీకు తెలియదు కదా. చిన్నప్పటి నుంచి నాతో తిరుగుతాను, తెలీదా? నేను సందర్భం చూసి నా మనసులో స్పందిస్తే ఏ పాట వస్తే పాడేస్తానన్నా. నీకు తెలియదేటన్నా? ఎలక్షన్ లో ఏ పాట పాడినా చప్పట్లు కొట్టారన్నా. అప్పుడంటే జనసేన పాటలు నువ్వు సాలువు కప్పేవన్నా ఎలక్షన్ లోని. మరి ఇప్పుడు ఏమో కొట్టేస్తున్నారన్న పాటలు పాడుతుండే. నువ్వు అప్పుడంటే పార్టీ పాటలు పాడావు, ఇప్పుడేం పాటలు పాడావురా? అన్న మొన్న వినాయక చవితికి మన కాజు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.